సూర్యాపేట జిల్లా మునిగాల మండలం నేలమర్రి బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పాల్గొన్నారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించి పార్టీ జెండాను తమ్మినేని ఎగురవేశారు. కమ్యూనిస్టులకు నల్లగొండగడ్డ ఊపిరి పోసిందని కొనియాడారు. సిపిఎం పార్టీని ఆదరిస్తున్న నేలమర్రి గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే సిపిఎం పార్టీ అక్కడ ఉంటుందని తెలియజేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కేసీఆర్ కు ఉద్యోగ భర్తీ గుర్తొస్తుందని, ఉద్యోగ భర్తీ ఓ బోటకమని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణకు ఒరిగిందేమీ లేదని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉన్న ప్రాజెక్టులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ ఈ ప్రాంత ప్రజల్ని మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే కేంద్ర రాష్ట్రాలలో బీజేపీ పార్టీ ప్రజలు విశ్వసించడం లేదని అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా సిపిఎం నాయకులు హాజరై సభను విజయవంతం చేశారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారికి, సభాధ్యక్షులకి, సెక్రటేరియట్ మెంబరు రంగన్న గారికి. ఈయన గారు చేసేది కూడా 3 ఎకరాల భూమి అన్నాడు. ఎవరికైనా ఇచ్చాడా? అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మచ్చుకు అక్కడనో ఇక్కడనో కట్టించేసి ఎంతమందికి ఇచ్చారు? ఖాళీ ఉన్న పోస్టులు భర్తీ చేస్తా అన్నాడు, చేయట్లేదే. ప్రతిపక్షాలకు అపాయింట్మెంట్ లేదే. ప్రజలు సభలు పెట్టుకునేటువంటి స్వేచ్ఛ లేదే. ఒక నియంతృత్వమైన పద్ధతిలో నిరంకుశంగా కొన్ని ప్రాజెక్టులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి 80,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టి కొన్ని ప్రాంతాలున్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇవాళ పాత నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మం కానీ, నల్గొండ కానీ, మహబూబ్ నగర్ ఈ రకమైనటువంటి విధానాలు, అది డబల్, కేంద్రం డబల్. ఆయన 840 అయితే ఈయన 420, ఆయన 840 ఈయన 420. ఆ రకంగా ఏంటంటే ఆ పద్ధతులన్నీ అనుసరించడం అనేది జరుగుతూ ఉంది. మొత్తం ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఇప్పటిదాకా యువకులకు ఉద్యోగాలు లేవనే ఒక కోపం ఉంది కాబట్టి ఆ కోపం తీర్చుకోవడం ఎట్లా, మళ్ళీ సానుకూలం చేసుకోవడం ఎట్లా అని ఒక ప్రతిపాదనతో ప్రచారాలు జరుగుతున్నాయి తప్ప వాస్తవంగా మొత్తం 3 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం చిత్తశుద్ధి టీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదు. ఇల్లు అంటే కాళేశ్వరం, ఇంకా అదే గుర్తొస్తుంది కేసీఆర్. కాళేశ్వరం అంటే తెలంగాణ, తెలంగాణ అంటే కాళేశ్వరం, ఇంకేమి లేదా? కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి అయిపోతే నేలమరికి నీళ్ళు వస్తాయా? నల్గొండ జిల్లాకి, సూర్యాపేట జిల్లాకి, ఖమ్మానికి, మహబూబ్నగర్కి, వీటన్నిటికీ, వరంగల్కి, వీటన్నిటికీ కాళేశ్వరం నుంచి నీళ్ళు వస్తాయా? చుక్క రాదు. కొన్ని జిల్లాలకు వస్తుంది, మంచిదే కాళేశ్వరం చేయడం వల్ల. కానీ ఇక్కడ ప్రాజెక్టులు ఏం చేసావు? ఖమ్మంకు నీళ్ళు వచ్చే సీతారాం సాగర్ ప్రాజెక్ట్ ఏం చేసావు? లేకపోతే ఇక్కడ దిండి ప్రాజెక్ట్ ఏం చేసావు? కల్వకుర్తి ఏం చేసావు? పాల్మూరు రంగారెడ్డి ఏం చేసావు? ఈ దేవాదులు ఏం చేసావు? వరంగల్కి నీళ్ళు వచ్చేయి ఈ ప్రాంతాలకు అన్యాయం చేసి, దక్షిణాది తెలంగాణకు అంత అన్యాయం చేసి కొన్ని జిల్లాలకు మాత్రమే పెడితే ఇట్లాంటి అన్యాయాలు గతంలో ఆంధ్ర వాళ్ళు చేశారనే కదా తెలంగాణలో ఉద్యమం వచ్చింది. మరి ఇప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకు న్యాయం, కొన్ని ప్రాంతాలకు అన్యాయం చేస్తే ఎలా?